హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ కిషిత్ ఇన్స్టంట్ లోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఈ వీడియోలే కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ప్లే స్టోర్లో కూడా మళ్ళీ ఈ యాప్ అనేది వచ్చేసిందనమాట. అందువల్ల నేను మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ మీకు కావాలంటే అప్లై చేసుకోండి, లేదంటే మీకు వద్దంటే అక్కడే మీరు డిసైడ్ అయిపోతారనమాట. ఒకసారి వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. నేనేదో యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకోండి, మీకు 5 మినిట్స్లో లోన్ వస్తుంది, ఇలాంతా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా ఎక్స్పీరియన్స్ వీడియోలు మాత్రమే మీకు చూపిస్తాను, నాకు జరిగింది మీకు చెప్తాను. అలా చెప్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందనే ఉద్దేశంతోనే నేను వీడియో అనేది చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి ఒకసారి. ఓకే, నేను ఎంత లోన్ తీసినాను, ఎప్పటి నుంచి తీసినాను, అవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఇందులో ఏ లోన్ అనేది తీసుకోలేదు, ఎలాంటి లోన్ అనేది యాక్టివ్లో లేదు. నాది ఆల్రెడీ క్లోజ్ చేసిన లోన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టార్టింగ్ వచ్చి నేను 2001లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నాకు 7,000 అనేది అప్రూవల్ అయిందనమాట. ఇందులో చూపిస్తాను, ఒకసారి చూడండి. 7,000 అనేది అప్రూవల్ అయింది, కానీ నాకు అకౌంట్లో క్రెడిట్ అయింది 5,538 రూపాయలు అనేది క్రెడిట్ అయిందనమాట. వీళ్ళు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా 80% అనేసి, అవన్నీ అబద్ధాలు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఆ పర్సంటేజ్ వాళ్ళు మనకు చెప్పరనమాట. అది ఎంత వేస్తూ ఉంటారని కూడా మీకు ఆ క్యాలిక్యులేషన్ అనేది కూడా రాదనమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మీరు టెన్యూర్ చూడొచ్చు, 24 మంత్స్ అని ఇచ్చుండారు. కానీ మీరు తీసుకుంటే 15 రోజుల్లోనే పే చేయాలన్నమాట. 15 రోజులకు ఒకసారి పే చేస్తేనే నెక్స్ట్ ఈఎంఐ, నెక్స్ట్ లోన్ వస్తుంది. నెక్స్ట్ పే చేసినామంటే నెక్స్ట్ లోన్, ఇలా ఇస్తారనమాట. 15 రోజులకు ఒకసారి పే చేయాలన్నమాట. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంటు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చినారు కదా, అవన్నీ అబద్ధాలన్నమాట. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే అమౌంట్ మొత్తం క్లియర్ చేయాలన్నమాట. అప్పుడే మీకు నెక్స్ట్ లోన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ సెకండ్ లోన్ వచ్చి 8,750 రూపాయలు ఇచ్చినారు. నెక్స్ట్ 10,500 ఇచ్చినారు. నెక్స్ట్ 11,760 రూపాయలు ఇచ్చినారు. ఈ విధంగా 1,000 రూపాయలే పెంచుకుంటా పోయినారు. కానీ ఇక్కడ చూడొచ్చు మీరు, 11,760 రూపాయలకి 10,179 రూపాయలే అకౌంట్లో క్రెడిట్ అవుతుందన్నమాట. ఈ విధంగా నాకు 17,000, 18,000 ఇలా లోన్ అనేది ఇచ్చినారు. ఫైనల్ నేను వచ్చి ఇక్కడ చూడొచ్చు మీరు, క్లోజ్ అని 10 2022లో లాస్ట్ లోన్ అనమాట. ఇది నేను పే చేసి అంతే. నేను నెక్స్ట్ లోన్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే ఇందులో 15 రోజులకు ఒకసారి పే చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే మనకి కంటిన్యూగా సాలరీ ఏదైనా వస్తూ ఉంటేనే ఇలాంటి లోన్ అనేది పే చేయగలము. అంతేగాని మీరు ఎలాంటి సోర్స్ లేకుండా ఈ లోన్ అనేది తీసుకున్నారంటే మాత్రం చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇందులో లోన్ తీసుకుంటే మీకు పే చేయలేదంటే కాల్స్ అనేది కూడా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసుంటారు వీడియో అనేది యూట్యూబ్లో, వాళ్ళు ఎలా టార్చర్ చేస్తారనేది. ఆ విధంగా టార్చర్ అనేది కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల మీకు అవసరం ఉంటేనే కంపల్సరీ మనకి డబ్బులు అవసరం ఉండేవాళ్ళు తీసుకోండి. మీకు 10 రోజులు 15 రోజులు తిరిగి వస్తుందంటే తీసుకొని పే చేసుకోండి. ఎందుకంటే మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ అనేది అప్రూవల్ అయిపోతుంది అనమాట ఇందులో. కానీ ఈఎంఐయే మనకి 15 రోజులకు ఒకసారి కాబట్టి చాలా కష్టం అనమాట పే చేయాలంటే. నెక్స్ట్ ఉండే డబ్బులన్నీ వీళ్ళకి ఇంట్రెస్ట్ పే చేసేదానికి మనకి సరిపోతుందన్నమాట. ఉండే వాస్తవం చెప్పాలంటే ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ మీరు ఇందులో నుంచి బయట రావాలంటే కొంచెం కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే మీకు 7,000 ఇస్తారు. నెక్స్ట్ మీరు 7,000 పే చేస్తేనే 8,000 ఇస్తారు. మీరు ఆ 7,000 అనేది బయట అప్పు తీసుకుని వచ్చి పే చేసి ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి అప్పు తీయాలంటే మళ్ళీ 8,000 తీస్తారు. ఇలా ఆ యాప్లోనే ఉండిపోతారనమాట. అందులో నుంచి బయట రావాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినాను కాబట్టి మీకు చెప్తున్నాను. అందువల్ల అవసరం ఉంటేనే తీసుకోండి, లేకపోతే దయచేసి ఇలాంటి జోలికి మళ్ళీ వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేయొద్దండి. ఎందుకంటే మోబీకి ఇలాంటి యాప్స్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మోబీకు మీరు కొన్ని 2 మంత్స్ 3 మంత్స్ పే చేయకపోయినా కొంతవరకైనా ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కానీ ఇందులో అంతా అలా ఉండదన్నమాట. మీరు కంపల్సరీ పే చేయాల్సిందే.
ఎందుకంటే కాల్స్ మెసేజ్ అనేది అలా ఉంటుందన్నమాట. అవన్నీ చూస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే సైలెంట్గా ఉండిపోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఎందుకంటే నేను ఏదో మీకు లోన్ తీసుకోండి అంటే అందరూ చూస్తారు, కానీ నేను అలా చెప్పను అనమాట. నాకు జరిగింది మీకు చెప్తాను, మీకు 10 మందికి ఉపయోగపడుతుందని వీడియో అనేది చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా నేను కామెంట్స్లో రిప్లై ఇస్తానన్నమాట. మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.